చెప్పేది ఒకరు వినే రోకన జరలారా పుణ్య శాస్త్రమైన జరగబోయే కథ కనుకనేమి హరిబంతి పూబంతి చెల్ల పుష్పరాణి కథ అన్నారమ్మ ఇద్దరన్నయ్యల ఒక్క వనమాసం అన్నరే ఇక అమ్మవారు హైమవతి అమ్మని పిలిపించుకుని ఆడదన అది పాడతాను అన్న రావాలారా మరి అమ్మని పిలిపించుకోవాలి అష్టాధీరాల బాబాని పిలిపించుకోవాలి బ్రహ్మలో అధీరాలు అన్నారమ్మ కొడుకు లేకపాయ బిజలో లేకపాయనా ఏ ఊరి పోయినా ఏ పల్లె పోయినా అట్లా వచ్చాయమవుతుంది దేవి గొడ్డు పుట్టకూడ నీళ్ళు పెట్టి చూపుతానులమ్మ మరి ఆడ స్త్రీలంగా నింద మోయవచ్చు దొంగ నింద మోయవచ్చు కానీ గొడ్డు నింద పాడబడ పెద్ద నింద మోయరాదు అన్నారు మరి భర్త కష్టం వస్తే భార్యతోని చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చిన భార్యతోని భార్య కష్టం వస్తే భర్తతోని అన్నారు వలారా దాన్నే భార్య భర్తల అనుబంధం నూనెల జీవితము అన్నారు ఉన్న బాధ నీతోని కాక ఎవరితోని చెప్పుకుంటా Thank you.
చూస్తే కదా నాదా పరకాల తాటం కట్టిపోతాటం చూస్తే కదా మూల కాడ అతని కాళ్ళకేలో చేతులకేలో తన భార్య కట్టిన భరత కాళ్ళు కడగవచ్చునాదా ఆయన కాళ్ళు కరగడగా నీ కాళ్ళు అర్థం కదా అయ్యా మరి ఎట్లా అడగవచ్చు అత్త కొడక ఎక్కడ ఆయన ముందు పుట్టి చేసుకునే పాపం చేసుకుంటా వీళ్ళ కాడికి నీకేమైనా ఏ గురం ఉంటే ఇప్పుడు వేసిపోకుండా చెప్పుకుంటాం కానీ ఏమో పెడల రావు ఎత్తేసాడు ఎత్తేకు నువ్వు పెండల రావు తెస్తే అందరికి వెళ్తుంది అవ్వా మేము చెప్పేది చెప్తాం కానీ నువ్వు ఎగిరపడకు ఏమన్నా ఇక్కడ కథారంగా చూసింది కాళ్ళకేలేవంటే మరి ఆయన కచ్చ కుట్టారా నీకు అది నా కడవడే తప్పునాయ్యా బంగారాన్ని వాడుకోవాలిగా పంతిగాడు అది కాదయ్యా పంతిగాడు అంటే మగ పిల్లగాడు అవును మగవాడు దేవుడు ఆయన మాట్లాడా ఏంటే మనిషి ఎందుకు వచ్చిన నచ్చలేకపోతాడా ఆయన అడిగినప్పుడే నాన్న అంతిమ ముంగడ పెడతా పరవారి ఏంద్ర ముంగడ వేసేది చిన్నవన తాళని కోడలైతే మరి ఏంట బిడ్డ ఎందుకు వచ్చిన మనసు చూడకపోతున్నా ఆయన కలిగినప్పుడే అయ్యో అట్టనే మందు నేనైతే ఇలా దొరికే పోలేదు బా వీరయ్య మా నాగవాటు వీని గుండోడు వాడు భయం అవుతుంది అలా ఎవరికడ చేయకపోతే మరి మోడీ వాళ్ళు చేగితే ఆశపడినంత మంది మిమ్మల్ని చేయాలి పాపం దాపు
ఆడ లేడా బిడ్డ కొడుకు వినేష్ వినేషా చిన్నదైన నంది వర్ధన రాజా మల్లడికి రాదు మునిపోయింది ఎప్పుడు మరి ఇప్పటికైనా ఎప్పుడు అమ్మా నీ కొడుకునే తరంటే ప్రాణనాథ అడగని కొడుకుల పేరు కలగని బిడ్డ పేరు ప్రాణనాథ
పైన ఆ బిడ్డ కాళ్ళు కడిగి ఆడు చేతులు పెట్టి ఆ బిడ్డ అత్తగారిని సాగనంటున్నాడు. మనం ఊరుకు దూరమై 60 ఏళ్ళ పెద్ద మనుషులమై మనం ముసలి మూలపడిపోయినాడు. అవ్వ మంచాల పడ్డదంటే నాయన మంచాల పడ్డదంటే ఆడి వినాల ఆలోచనలు వేరు. ఆ బిడ్డ చేతులోన కొత్తమడిగా లేకున్నాను. అయ్యో మా నాన్న మంచాల పడ్డాడు, మా నాన్న చూడబోవాలి, మా అమ్మను చూడబోవాలి. అవ్వా మళ్ళీ వచ్చినాక ఏ కూలి అవుతుంది మీ కైకిలు జరుపుకుంటానని 50 రూపాయలైనా బదులు కోని బిడ్డ సర్ది కట్టుకోను తల్లికి దానం పోసి మరేమిటి మరేమి అవతిదేవి లోకములే తల్లి అనుకుంటారమ్మా. తండ్రి అనుకుంటాడు. నేను కొడుకులు కనాలే, కోడికి వెళ్ళాలి, నేను బిడ్డలే కనాలే, పిల్లలో కాన పేరు మధ్య దిగున్నారు. మన పుణ్య పూగల బానా వాడు లంగైనా దొంగైనా నాయన చిన్నవాణి అడిగే మనకు కొడుకు లేకున్నాను. మన కుక్క బిడ్డ ఆడవిల్లాలంటే తోటకూరలు బామా బిడ్డ మన బిడ్డ పెరగంగా బిడ్డ మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగినాడమ్మా. ఈడ వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిన కుంపడు అన్నారు. నా బిడ్డ కీడొచ్చిందో అని మన ఇంటి ముందు బామా బందరు కొట్టి బందరేసి బిడ్డకు దోనాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా ప్రేమ తీసి నీ బిడ్డకి ఎత్తానా నా బిడ్డ పైలవని అని చేతులు పెట్టి బిడ్డ అత్తగారి దాకా మంతాల పడ్డది మన చూడవో అల్లో అని సర్ది కట్టుకోని బిడ్డంగా నిమ్మల వన్నారమ్మా. అమ్మ నేను పోతానా, ఇంటికాడ పని ఉన్నది. అమ్మ నేను వారానికి వస్తానగానే ఏ తల్లిదండ్రులు అయిన బిడ్డ తయారు కాగానే మొత్తన బుట్ట పట్టుకొని బస్సు రాకపోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మా ఎక్కంగా పైన బిడ్డ దిగంగా పైన అత్తగారి ఊరులాగడం పిల్ల మనము కాళ్ళు రెక్కలు కాదు బామా మన ఊరికి దగ్గర మన కాడికి దగ్గర ఊరు బొమ్మనాడు కాడు విన్నాడు మన ప్రాణం విన్నాడు బామా
ఉన్నా ఏ బిడ్డైనా కలిగిన ఉరికచ్చి ముఖం మీద పట్టు ముఖం పెట్టి బిడ్డ కోడి మెంట అడవిల్లా లేని సాగులమ్మ కొడుకులు లేని వాళ్ళ బాధలు గిట్టుంటాయి బిడ్డ పాప లేని వాళ్ళ దుఃఖాలు గిట్టుంటానికి ప్రథమాయనాదం అంటారు సత్యనాడు కుండబట్టి పిండాలు పెట్టి ముందర కొడుకులుండాలి వెనుక ఏడు అవ్వాలి అది అడవిలో ఉండాలంటారు కొడుకులు లేని బతుకు బతకరా బిడ్డలు లేని సాగు దావరా కొడుకులు లేని బతుకు బతుకదంటారమ్మా బిడ్డలు లేని సాగు దావద్దంటారమ్మా అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెలు ఉన్న కాడ తమ్ముడు ఉండాలి అయ్యో అడవిల కళ్ళకు అవగాలి అంటే దేవుడు గుడితో సమానమాట అన్నలున్నదారు ఆచున్నదారంటారమ్మా తల్లిగారి ఏ చిన్న పండుగ వచ్చిన అత్తానికి పోదానికి అవగాలి అంటే అవ లేకున్నా అయ్యి లేకున్నా ఆత్మగారు అన్నదమ్ములు ఉండాలి అమ్మ వత్తంటే సంబరాలు పోతంటే సంబరాలు ఎవరికన్నా బిడ్డలు అంటారు ఎవరికన్నా కొడుకులు అందరూ ఎండి ఉంది ఎవరు సాధీనం బంగారు ఎవరు సాధీనం బంగుళాల ప్రవంతులు వచ్చినాడు చెప్పుకుందామా సత్యనాడు ఎంట కొనబోదాం కొంగు దాపుకోని కూర్చోవడానికి తిన్నా పర్వాలేదు కానీ ఇక్కడ బండాల కన్నా మీరు రావాలి వంశపాలు ఒక కొడకైన దాని వంశభద్రాలు ఒక బిడ్డైన రాలంటారమ్మా సత్యనాడు అవ్వలారా నీ ఎండుంటే ఎత్తుగా పోతారా ఎండుంటే ఎత్తుగా పోతారా బంగారం దాహం ఎత్తారా ఏ జలమానమను ఏ పాపం ఎత్తిమయ్యా ఈ జలమాన కడుపండ రాయ కన్న పేరు రాయ కొట్టు పేరు చనాదా లంగైన దొంగని వాళ్ళ మనకు కొడుకున్నా ఈ దుఃఖం ఉండకపోవునాదా ఎడ్డిదైనా గుడ్డిదైనా మన గర్భాన ఒక బిడ్డున్నా ఇవాళ ఈ దుఃఖం ఉండకపోవు ఒక్క మాట అంటే నాదా పూల పట్టనే బాబు మనం ఎదురా రాత రాసిన బ్రహ్మదేవుడైనా అందరికి కడుపుల సంతానం రాసి పెట్టిండు బిడ్డ సంతానం రాసి పెట్టిండు నాదా మనకేమో పాట రాత కొట్టు రాత రాసి పెట్టినా అయ్యా ఒక్క మాటలు అంటే నువ్వు ఒక్క మాట అంటే నాకు ఒక్క మాట గుర్తొచ్చారా ఇవాళ ఇక్కడ జరిగేటి పండుగ పైడిపల్లి గ్రామంలో పైడిపల్లి గ్రామంలో జరిగేటి పండుగ వారిల్లా ఎందురా సరిపోయిన సక్కరైన కా తండ్రి సదై అనుకున్నాడు ఆ తండ్రి అయినా సదై అనుకున్నాడు సింది సింది మొగ్గల్లారా సింది సింది మొగ్గల్లారా సింది పోయిన కన్న తండ్రి తండ్రి సదయ్యా సింది పోయిన కన్న తల్లి సరోజనవా అప్పుడు కూరు లేరనా
నా తండ్రి సదయ్యా ఇద్దరు కొడుకులాగాను ఆ కొడుకులు గడిగిన నాడే కొడుకులే బంగారం అన్నరా కొడుకులే నా దైవం అన్నరా ఇద్దరు కొడుకులతో బిడ్డలు మా బిడ్డని ఒక్క బిడ్డను గాను బిడ్డే బంగారం అన్నరా నా పుట్టడు బలములా నాకు ఇద్దరు కొడుకులు నాకొక్క బిడ్డ నా కొడుకులు పేరు రావాలి నా బిడ్డ పేరు రావాలి వాళ్ళ వాళ్ళ నా కొడుకులు పరసదాలు కావద్దు నలుగుట్ట నా బిడ్డ నాదాన కావద్దు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిల్లలు లేని నాడు పిల్లలు లేని బాధలు పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్లా బతకాలన్న బాధలమ్మా ఈ పిల్లలు చిన్నాడు మరి భర్తాలు పిల్లలు ఎట్లా భార్య భర్తాలు వాళ్ళు ఈ పిల్లల కొరకు కట్టం చేసి నానా కాని కట్టం చేసి నానా కడుపంట కట్టుకొని రాళ్ళు రకాలు బావులు గంటలు తీసి సరి సంపాదించిన కనుకున్న కన్న తండ్రి ఆ తండ్రి సదన్న ప్రాణం వంగ అవలారా ఆ తండ్రికి ఎండాది కట్టిందా బంగారం అది కట్టిందా భూములు అది కట్టినయా జాగరాది కట్టినయా కట్టిన ఇల్లు అది కట్టిన పెట్టిన పొయ్యి అది కట్టిన అవలారా